నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లింగంనేని శివరాం ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఏపీ రాజకీయాలు ఎప్పుడు ట్విస్టెడ్‌గానే కనిపిస్తూ ఉంటాయి. రోజుకొక కొత్త మలుపుతో, సరికొత్త అంశంతో రాజకీయాలు ప్రముఖంగా తెర మీద కనిపిస్తూనే ఉంటాయి. మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో. యాహ్! ప్రస్తుతానికి సాయికృష్ణ మర్డర్ అంటున్నారు, చనిపోయాడు అంటున్నారు, లాకప్ డెత్ అంటున్నారు. ఏం జరిగిందో తెలీదు కాబట్టి, ఆ అబ్బాయి ఏమైందో ఇంకా మనకి తెలీదు కాబట్టి, క్లారిటీ లేదు కాబట్టి, మనం కూడా దాన్ని హోల్డ్‌లో చేసే మాట్లాడదాం. బట్ దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే సిట్ వేశారు. ఈరోజు సీఐ నాగరాజు గారిని అదుపులోకి తీసుకున్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒకటి మీరు ఇందాక అంది కరెక్టే. అది చనిపోయాడా? కస్టోడియల్ వైలెన్స్‌లో హ్మ్. ఏమైంది? అంటే ఇంకా అది డిక్లేర్ అవ్వలా. క్లారిటీ లేదు మనకి. క్లారిటీ లేదు. అయితే ఒకటి మార్కాపురంలో ఇతన్ని తీసుకొచ్చారు. అతన్ని ఏది మన టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసి తీసుకొచ్చారనే దానికి ఆధారాలున్నాయి. హ్మ్. వాళ్ళు తీసుకొచ్చి ఏం చేశారు? ఎవరికిచ్చారు? అతన్ని అక్కడ పోలీస్ స్టేషన్‌లో తీసుకొచ్చిన తర్వాత స్టేషన్‌లో ఈ సీఐ ఎవరైతే నాగరాజు ఉన్నారో, నాగరాజు. ఈయన అక్కడ కస్టోడియల్ వైలెన్స్ జరుగుతుంటే అది చూడలేక దాని మీద వీడియో చేసిన వ్యక్తి కూడా ఉన్నాడు. హ్మ్. అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఎవరో ఎంఆర్‌పీఎస్ లీడర్ ఉంటే వాళ్ళ అబ్బాయి. తర్వాత అక్కడ ఆ రోజున కస్టడీలో ఉన్న ఒక నేరస్తులు కూడా ఇతన్ని తీసుకొచ్చి గోల్డ్ తీస్తా ఇవన్నీ చేస్తున్నప్పుడు బయటికి వదిలేస్తే అతను కూడా వీడియో చేశాడు ఒకటి. హ్మ్. అతను కూడా రిలీజ్ చేశాడు. సరే అది ఏం జరిగింది, కస్టోడియల్ వైలెన్సా కాదా అనేది పక్కన పెడితే 38 రోజులు జరిగింది. 35 రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఆ 35 డేస్ ఏంటి అసలు? పోలీసులు 24 అవర్స్లో అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసేటప్పుడే వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము ఇట్లా అరెస్ట్ చేస్తున్నాం, అదుపులో తీసుకున్నాం, ఇది కేసు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవ్వాల. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వాల. అతను అదుపులో చేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత 24 అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. చేయలా. చేయకపోగా ఇక్కడ ఏది పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ వైలెన్స్ జరిగింది అనేది ఒకటి వచ్చింది. మరి ఇన్ని జరుగుతుంటే ఇన్ని 35 రోజుల తర్వాత అది కూడా వాళ్ళ మదరు గొడవ చేసి ఆవిడ సిపి దగ్గరికి వెళ్ళి తర్వాత కోర్టుకి వెళ్ళి మా అబ్బాయి ఇట్లా అయిందని హెబియస్ కార్పస్ వేస్తే కానీ బయటికి రాల. అవును. అంటే దీన్ని బట్టి ఎంత గ్రేవ్ మిస్టేక్ జరిగింది పోలీసుల వ్యవహారంలో, పోలీస్ స్టేషన్లో అనేది అర్థమైపోతుంది. హ్మ్. అంటే ఇక్కడ ఒకటి రైట్ టు లివ్ అనేది ఉంది. ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ 21 ఆర్టికల్ ప్రకారం జీవించే హక్కు ఉంది. హక్కుంది. ఆ జీవించే హక్కుని పోగొట్టారు. అంటే ఏది మీరు కాన్స్టిట్యూషనల్ వైలెన్స్ జరిగింది. వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రైట్స్, ప్రాథమిక హక్కులకు భంగం జరిగింది. హ్మ్. అంటే దాదాపు వీళ్ళు చేసింది ఎంత క్రైమ్ అంటే ప్రతి విషయంలోనూ వైలేషనే. దీన్ని ఏమని సమాధానం చెప్తారు దానికి? హ్మ్. పోలీసు వ్యవస్థ ఏమని సమాధానం చెప్తుంది? అసలు ఎందుకు జరిగిందంత? ఒక మనిషిని తీసుకొచ్చి అంత టార్చర్ చేయాల్సిన అవసరం ఏముంది? దానికి ఏదో చెప్తున్నారు కొంతమంది, ఏది అతను 23 కేసులు ఉన్నాయి, అతను మంచాడు కాదు. ఓకే, ఒక క్రిమినల్ని ఎవడో సపోర్ట్ చేయడు, కానీ క్రిమినల్కి కూడా రైట్స్ ఉంటాయి. క్రిమినల్కి కూడా అతనికి పర్సనల్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశం మీద ఒక దాడి జరిగింది, మన సార్వభౌమత్వం మీద దాడి జరిగింది. అక్కడ బాంబేలో కసబ్ వచ్చి అంతమందిని నరమేధ చేశాడు. అతన్ని 2008లో జరిగితే 2010లో అతని మీద అతనికి డెత్ సెంటెన్స్ వేస్తే అది అమలు చేయడానికి 2012 వరకు పట్టింది. అంటే అతనికి అన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అతను అడిగిన ప్రతిదీ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. లాస్ట్లో అతను ఊరి తీశారు. అంటే 4 సంవత్సరాలు పట్టింది. దానికి దాదాపు 26 కోట్లు ఖర్చు అయింది అతను చేయటానికి. మరి ఒక దేశం వేరే దేశస్తులు వచ్చి మన దేశం మీద దాడి చేస్తేనే అటువంటి మనిషినికే మనం న్యాయం చేసినప్పుడు, న్యాయ ప్రకారం వెళ్ళినప్పుడు ఒక నేరస్తుడు అని చెప్పి చేయటం అనేది కొంతమంది ఏదో ఊరేగింపులు చేస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ విధంగా చేయటానికి. అండ్ సీఐ నాగరాజు గారిని అదుపులోకి తీసుకునేటప్పుడు ఈరోజు ఉదయం జరిగిన హై డ్రామా చూసినట్లయితే అదే నిన్న కూడా నేను అనేది, అది కూడా ఫ్యాబ్రికేటెడ్ అయి ఉండాలి. అది నిన్న కూడా ఎందుకంటే విజయవాడలో సీఐ నాగరాజు ఉండడం వల్లే విజయవాడ సిటీ అంతా కూడా శాంతి అంటే భద్రతలతో సరే ఓకే, ఉంది. సిఐ నాగరాజు రాకముందు ఎవళ్ళైతే సిపి ఉన్నారో, ఎవళ్ళైతే సిఐలు ఉన్నారో వాళ్ళందరూ ఇంపార్టెంట్సా? హ్మ్. చెప్పండి నాకు.
వాళ్ళందరూ పనికిరానాళ్ళ? ఈయనొక్కడే ఏది శాంతి భద్రతలు రక్షించే వ్యక్తా? ఇప్పుడు ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి విజయవాడలో? విజయవాడ మొత్తంలో ఇతను ఒక్కడేనా? మరి అతను ఉన్నప్పుడు ఇతను డీజీపీ చేసేయండి. మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఒకేసారి డీజీపీని చేయండి. అసలు అర్థం ఉండాలి కదా మనం సపోర్ట్ చేయడానికి. అతను చాలా జరిగినాయి అమ్మా. ఇప్పుడు ఒక అతన్ని గోదావరి అక్కడ గోదావరి జిల్లానా లేకపోతే మన ఉత్తరాంధ్రలో పోక్సో కేసు జరిగింది. ఒక ఒక చిన్న పిల్ల మీద అత్యాచారం చేశాడు. అక్కడ అతన్ని తర్వాత ఏదో చెరువులో పడిపోయిందంటే ప్రజలకి అనుకూలంగా ఏదో జరిగింది అక్కడ. అటువంటివి జరిగినప్పుడు లేకపోతే ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు ప్రజల అభిప్రాయం ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఏంటి ఎన్కౌంటర్ జరిగితే ఏం చేస్తారు? బాడీ అప్పచెప్తారు. ఇక్కడేంటి బాడీని కూడా మీరు కాల్చేసి అసలు దాన్ని ఆనుమానం లేకుండా చేసేసి వాళ్ళ యాషెస్ కూడా మీరు ఏది కృష్ణానదిలో కలిపేశారు అంటున్నారు కదా, వాళ్ళ మదర్ చెప్తుంది కదా. ఇవన్నీ చేశారంటే మీకు ఎంత ధైర్యం ఉండాలి? అంటే ఇప్పుడు మీరన్నట్టుగా సార్ కొన్ని సందర్భాలలో కొన్ని కేసులకు సంబంధించి పౌరులుగా ఉన్న మనమే అసలు ఇలాంటోళ్ళు బ్రతకకూడదు అవును. అనుకుంటాం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా జరిగినాయి అటువంటి. అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్కౌంటర్ చేసినప్పుడు అవును. కూడా సమర్థించేదే మనకి కనపడుతూ ఉంటది. ఇప్పుడు ఈ అబ్బాయి రౌడీ షీటరే కావచ్చు. డ్రగ్స్‌కి సంబంధించి అయితే డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. ఇవన్నీ అవును. ఉన్నాయి కదా! అసలు డ్రగ్స్ ఎలా వచ్చాయి? మనం అసలు అతన్ని ఒక్క 1% కూడా సపోర్ట్ చేయొద్దు. హ్మ్. కానీ అతనికి కొన్ని రైట్స్ ఉన్నాయి. అతన్ని ఆ రైట్స్‌ని మీరు చేతిలో తీసుకుంటానికి మీరెవరు పోలీసులు? ఇప్పుడు అతన్ని మీరు కస్టోడియల్ వైలెన్స్ చేశారు. ఏ మీరు రోజైతే ఎవరో ఎందుకు మనం చూశారు కదా! కోర్ట్ ఏమని ఇచ్చేసింది త్రిపుల్ ఆర్ గారి విషయంలో హ్మ్. ఆయన మీద కస్టోడియల్ వైలెన్స్ జరిగితే ఐపీఎస్ సునీల్ కుమార్ కోర్టుకెళ్తే ఏది ముందస్తు బెయిల్ కోసం చేస్తే ఏమని కామెంట్ చేసింది కోర్టు? ఉగ్రవాదులకిను మీకు ఏం తేడా లేదు. కస్టోడియల్ వైలెన్స్ చేసిన వాళ్ళు అలాగే దేశ సార్వభౌమత్వం మీద దాడి చేసిన వాళ్ళు ఒకటే. వీళ్ళిద్దరికీ ఏమీ తేడా లేదు. మీరు సరెండర్ అవుతారేమో ఆలోచించుకోండి అని చెప్పింది కోర్టు. హ్మ్. అంటే కోర్టు ఎంత సీరియస్ తీసుకుందో కస్టోడియల్ వైలెన్స్ చూడండి. ఇక్కడ కూడా ఇంతే కదా. కస్టోడియల్ వైలెన్స్ జరిగిందనే కదా. ఆరోపణలున్నాయి. కస్టోడియల్ వైలెన్స్ కన్నా కస్టోడియల్ డెత్ ఇంకా ఘోరం. ఇప్పుడు ఆ రోజైతే 8, 9 తేదీలున్నాయో, ఆ తేదీలకు సంబంధించిన ఫుటేజ్ ఇప్పుడు లేదు. అవును. మాయమైపోయింది. ఫుటేజ్ లేదు. ఆ! అక్కడ మీకు ఫుటేజ్ ఉన్నా లేకపోయినా ఒకటి పోలీస్ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అది కరెక్ట్. దానికైతే సాక్ష్యాలున్నాయి కాబట్టి బయటకొచ్చి బయటకొచ్చింది. చెప్తున్నారు అది కాబట్టి బయటికి లేకపోతే అసలు ఇది కూడా లేదు. అసలు ఎవరు ఎక్కడికెళ్ళాడో కూడా తెలీదని తెలీదు. అక్కడ చెప్పుండేవారేమో. మీకు ఎప్పుడైతే మార్కాపురంలో దొరికిందో, దొరికిన తర్వాత మొత్తం లింక్ వచ్చినాయి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ నిన్న 2 రోజుల నుంచి ఒక సిఐకి అనుకూలంగా చేస్తున్నారు అంటే అసలు ఏమనుకోవాలి? అది ఎవళ్ళు చేయించినట్టు అదే అనుకోవాలి. కావాలనే చేయించినట్టే కదా. పురమాయించే అదంతా డెఫినెట్‌గా చేస్తున్నారా? ఒక 100 మందో, 150 మందో వచ్చి వాళ్ళేదో చేసినంత ప్రజలందరూ ఆ విధంగా ఉండరు. ఇప్పుడు ఒకటి ఇక్కడ రాజ్యాంగంలో 3 వ్యవస్థలున్నాయి. ఒకటి జ్యుడిషియరీ, 2 లెజిస్లేచర్, 3 ఎగ్జిక్యూటివ్. 3 వాటిల్లో కూడా ఎవరికి సంబంధించిన డిపార్ట్‌మెంట్. అంశాలు వాళ్ళకుంటాయి. ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకూడదు. హ్మ్. కానీ ఇక్కడ ఏమైంది? ఈ ఎగ్జిక్యూటివ్ అంటే పోలీస్ వ్యవస్థ లీగల్ వ్యవస్థలోకి దూరిపోయింది. అంటే వీళ్ళే చర్య తీసుకుని వీళ్ళే శిక్ష చేశారు. అంటే ఒక కోర్టులాగా పోలీసు వ్యవహరించింది. అదే విధంగా కుదురుతుంది. అంటే కాన్స్టిట్యూషనల్ వైలెన్స్ జరిగింది కదా ఇక్కడ. కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా జరిగింది కదా. అటువంటప్పుడు ఏం చేయాలి? ఇది ఏ విధంగా తీసుకోవాలి ఈ కేసుని చెప్పండి. అందుకనే అరెస్ట్ చేశారు నాగరాజుని. ఒకసారి మనం డే 1 నుంచి ఏం జరిగి ఉంటుంది అనే దాన్ని బట్టి చూస్తున్నట్లయితే ఒక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వైనం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సాయి కృష్ణని అరెస్ట్ చేశారు, దానికి సంబంధించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ తల్లి ఒక్కరే మాత్రం బయటకొచ్చి స్టార్టింగ్ ఏమన్నారు ఆమె, "నా కొడుకు ఉంటే కోర్ట్‌లో హాజరుపరచండి. లేదంటే బాడీ చెప్పండి. చచ్చిపోయాడా? బాడీ ఇవ్వండి. లేదు మీరు చంపేసి తగలబెట్టేసారా? ఆ బూడిదన్న ఇవ్వండి" అవును. అన్నారు. అవును. ఎవ్వరు స్పందించలేదు. మనం చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే గవర్నమెంట్ నుంచి గాని, ఎక్కడి నుంచి నోరు మెదిపిన సందర్భం అవును. చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి కలిసారు. అసలు ఏమైంది సాయి కృష్ణకి అని క్వెషన్ చేశారు. ఆ వెంటనే చంద్రబాబు నాయుడు గారు తల్లి గారిని పిలిపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తరువాత తల్లిగారి మాటల్లో చాలా తేడా కనిపించింది. అండ్ తన వెర్షన్ నా కొడుక్కి న్యాయం జరిగింది అంటూ మాట్లాడారామె. వాళ్ళ మేనమామ మాట్లాడారు.
ఇదంతా అయ్యేసరికి ఇది కాస్త పబ్లిక్‌లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పబ్లిక్ అడుగుతున్నారు. రేపొద్దున మా పిల్లల పరిస్థితి ఏంటి? మా అంతే కదా! పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇక్కడ అప్పుడు గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. సిట్ వేసింది. సీఐ నాగరాజు ఈ కథంతా నడుస్తుంది. ఎలా చూడాలంటారు? అసలు మనం ఎక్కడున్నాం? అదే మనం ఇప్పుడు అదే నేను చెప్పేది. మనం కాన్స్టిట్యూషన్ రాసుకుని ఒక రాజ్యాంగం ఉన్న తర్వాత రాజ్యాంగ వ్యతిరేక చర్యలు వీళ్ళెట్లా చేస్తారు పోలీసులు? ఇన్ని రోజులైనా సరే ఎందుకు గవర్నమెంట్ స్పందించలేదు? అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇంత పెద్ద విషయం అంటే ఒక లాకప్ డెత్ చేశారా? లేదు అనంటే జడ శ్రవణ్ గారు లాంటి వారు కూడా చెప్తున్నారు. హోటల్‌లో కూడా ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టారు. బస్ స్టాండ్‌లో అనాథ శవంలా పడేశారని చెబుతున్నారు కదా! ఒకటి. ఒక వెర్షన్ కూడా ఉంది కాబట్టి సీఐ ఒక్కరి వల్ల ఇదంతా అయిపోతుందా? అవ్వదు. ఎవరు హెల్ప్ చేయకుండా? వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ అండదండలు ఆ ఉన్నాయంటారా? రాజకీయ లేవంటారా? ఆ స్టేషన్‌లో ఉండుంటుంది. స్టేషన్‌లో చాలామందికి తెలిసి ఉంటుంది. తెలియకుండా జరగదు. ఒక్క వ్యక్తి మూలం జరిగేది కాదు. తర్వాత ఎవరికీ తెలియకుండా జరుగుతుందనుకుంటే అది హాస్యాస్పదం. హ్మ్. అటువంటి విషయాలేంటంటే నార్మల్‌గా పోలీసులకి స్ప్రెడ్ అయిపోతుంది తొందరగా. పోలీసు వ్యవస్థే అటువంటిది. కాకపోతే ఇక్కడేంటి ఏ విధంగా ఇట్లా జరగటానికి కారణం ఏంటి? ఆవిడ ఎప్పుడైతే బయటపడిందో మీరిందాక అన్నారు కేసీఆర్‌ని మన జగన్మోహన్ రెడ్డి. దానికంటే ముందు ఎక్స్ ఎంపీ కేసీఆర్ నాని గారు రియాక్ట్ అయ్యారు ఫస్ట్. రియాక్ట్ అయ్యారు. ఆ! రియాక్ట్ అయ్యి ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వీళ్ళందరికీ లెటర్స్ పెట్టారు. ఏం జరుగుతుంది ఇదంతా చూడండి ఇక్కడ ఇదని. ఆ తర్వాత అంబటి రాంబాబు గారు పెట్టాడు. హ్మ్. అంబటి రాంబాబు గారు పెట్టింది అదొక పెద్ద జోకు. అంటే వైసీపీ కూడా సీరియస్‌గా తీసుకుంటలా కొన్నిటిని. అక్కడ ఆయన పెట్టిందేంటి ప్రెస్ మీట్ పెట్టి చెబుతా ఆ చనిపోయిన వ్యక్తి ఫోటో చూపించాడు. ఈయన సాయి కృష్ణ అని. కానీ ఆయన సాయి కృష్ణ చేతిలో హత్య చేయబడిన నితీష్ రెడ్డి ఫోటో అది. హ్మ్. జగయ్యపేటలో సాయి కృష్ణ అనే అతను చంపాడు ఒక ఆయన్ని. హ్మ్. ఏది వాళ్ళ స్నేహితుడినే నితీష్ రెడ్డి. అతని ఫోటో చూపించి సాయి కృష్ణ ఫోటో అంటాడు. అంటే చిన్న విషయాల్లో కూడా వీళ్ళు కనీసం రీసెర్చ్ చేయకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అంటే ఆ సీరియస్‌నెస్ పోతుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సరే చంద్రబాబు గారు రియాక్ట్ అయ్యారు. ఇవన్నీ సిరీస్ ఆఫ్ థింగ్స్ జరిగినాయి. అప్పుడు వరకు ఏది 23 కేసులున్నాయి అతని మీద. 23 కాదు 53 కేసులుంటాయి. 100 కేసులుంటాయి. మీరు అరెస్ట్ చేసి లోపల పడేయండి. ఎవరొద్దన్నారు? హ్మ్. లేదు ఎన్కౌంటర్ చేయాలని చేయండి. బాడీ అప్ చెప్పండి. మా మీద తిరగబడ్డాడు లేకపోతే మమ్మల్ని కత్తితో మమ్మల్ని దాడి చేస్తున్నాడు. మా ఇప్పుడు అల్లింది కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అంటున్నారు ఆ కాబట్టి ఆత్మరక్షణ కోసం ఇప్పుడు మీకు ఒకటి ఆ రోజున మనం టోల్ గేట్ దగ్గర ఆహ్, ఒక డాక్టర్‌ని చంపారు. అవును. అవును. ఆ రోజు అతన్ని ఎన్కౌంటర్ చేస్తే ప్రజలందరూ సంతోషించారు. ఎన్కౌంటర్ జరిగిందని సంతోషపడ్డారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ పేరుతో చేసి రీకన్‌స్ట్రక్షన్ పేరుతో అక్కడ జరిగింది. సరే ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కానీ ప్రజల యాక్సెప్టెన్స్ ఉంది. అందరూ యాక్సెప్ట్ చేశారు. అట్లా చేసినా ఎవడేం అనుకోడు. కానీ ఇక్కడ జరిగిందేంటి? కుట్రపూరితంగా జరిగింది. ఒక మనిషిని తీసుకొచ్చి నేరస్తుడు కావచ్చు, ఇంకోడు కావచ్చు. అతని యొక్క మానవ హక్కుల్ని హరించేసి, కాన్స్టిట్యూషనల్ రైట్స్‌ని హరించేసి, అతని ప్రాథమిక హక్కులు లేకుండా చేసి, అతన్ని ఒకవేళ ఆవిడ చెప్పిందే కరెక్ట్ అయితే, అతని మదర్ చెప్పింది కరెక్ట్ అయితే, అక్కడ అతనికి కస్టోడియల్ వైలెన్స్ చేసి, అతన్ని అతి క్రూరంగా హింసించి, అక్కడ చనిపోయిన తర్వాత కనీసం చనిపోయాడని ఇది కూడా చేయకుండా ఇదంతా మనం చెప్పటం కాదు. ఎవరో చెప్పిన దాని ప్రకారం. బస్ స్టాండ్‌లోకి తీసుకెళ్ళి అనాథ శవం అని చూపించి, దానికి 2 రోజుల క్రితం ఏమైందో 2 రోజుల నుంచి అక్కడ పడుందని చూపించి, ఈ డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుని, మున్సిపాలిటీ వాళ్ళని తీసుకుని అతన్ని కృష్ణలంక శ్మశాన వాటిలో దానం చేసి, తర్వాత యాషెస్ కలిపేశారు అని ఆరోపణ. హ్మ్. ఏది సాయి కృష్ణ మదర్ చేసిన ఆరోపణ. ఇవన్నీ జరిగినాయి అంటే అంతకన్నా క్రూరత్వం ఏమన్నా ఉంటుందా? రేపు పొద్దున అది ఓన్లీ సీఐ నాగరాజు గారి వల్ల ఒక్కటే అవుతదా? అవ్వదు. రాజకీయ అండదండలు ఉన్నాయంటారా? అవ్వదు. లేవంటారా? రాజకీయ అన్నదంటే కాదు. ఎక్కడ ఎవరు అన్న దాంట్లోనే అసలు దీని వెనకమాల ఏముంది? ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఏమొస్తుందంటే, ఇక్కడ జగ్గయ్యపేటలో ఈ నితీష్ రెడ్డి అనే అతనికి సాయి కృష్ణకి జరిగిన దాంట్లో అది ఊరికే జరిగిన హత్య కాదది. ఏదో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ ఏదో ఒక ఆస్తి సెటిల్మెంట్ ఉంది. ఒక 25,00,00,000, 30,00,00,000 రూపాయలకు సంబంధించింది. దాంట్లో ఇతను తప్పుకోమంటే నేను తప్పుకోనంటే చంపాడు అనేది ఉంది. అదే సెటిల్మెంట్ మళ్ళీ ఇవాళ దీన్ని తీసుకొచ్చారు అనేది ఇంకొక మాట. హ్మ్. ఇంకొక అనుమానం వస్తుంది. ఏది ఆ సెటిల్మెంట్‌లోనే ఇక్కడ తీసుకొచ్చారు అనేది. రెండోది మీరు ఇన్ని చెప్తున్నారు. ఇది ఇతను ఏది కేసులున్నాయి అనేది ఇది ఓకే. కేసులున్నది అతను సరైనడు కాదు. నేరస్తుడే. రౌడీ షీటరే. రౌడీ షీటరే. పనికిరానాడే.
అతను పోలీసు వ్యవస్థ అతను అదుపులో తీసుకుంటానికి, న్యాయ వ్యవస్థ అదుపులో తీసుకున్న తగినాడే. దాన్ని ఎవరు చేయరు. కానీ మీరు చేసింది అదా? మీరు ఏం చేయాలప్పుడు? ఇంతకన్నా పెద్ద ఇది లేదా? నేను ఇందాకే మీకు చెప్పా కదా! మీకు ఉదాహరణ కసబ్‌నే తీసుకొచ్చి మీరు 4 ఏళ్ళు పోషించింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఒక రౌడీ షీటర్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినంత మాత్రాన నేను సపోర్ట్ చేయాలా? దానికి పోలీసులున్నారు, ఎమ్మెల్యేలున్నారు, మంత్రులున్నారు. వాళ్ళు చూసుకుంటారు. అది నా పని కాదన్నట్టు మాట్లాడారు. నేను హోంమంత్రిని కాదు. ఈ అవును. వ్యాఖ్యలన్నీ చేశారాయన. కరెక్టే. కానీ ఓకే. హ్మ్. ఆ వ్యాఖ్యలు అంతవరకు మనం పెట్టుకున్నా, అంటే అర్థం చేసుకున్నా, అసలు ఈ లాకప్ డెత్తో లేకపోతే ఒక మనిషిని తీసుకొనొచ్చి ఇట్లా చిత్రహింసలు చేసి చంపేయడం తప్పు అన్న మాట ఎందుకు పవన్ కళ్యాణ్ అదే గారు అంటున్నాను నేను. అనలేకపోయారు? చాలామంది ఎక్కడ పొరపాటు పడుతున్నారంటే, అది సాయి కృష్ణ చుట్టూ తిప్పుతున్నారు దాన్ని. హ్మ్. అతను నేరస్తుడు కాబట్టి అతను ఇట్లా చేశారు. దాని చుట్టూ తిప్పుతున్నారు. కానీ ఇక్కడ అది కాదసలు. కాన్స్టిట్యూషనల్ వైలెన్స్ ఏం జరిగింది? రేపొద్దున ఎటువంటి సిటిజన్‌కైనా, ఎటువంటి పౌరుడికైనా ఇదే పరిస్థితి వస్తే, ఇదే విధంగా పోలీసులు ప్రవర్తిస్తే, ఎవడి ప్రాణాలకి మీకు గ్యారంటీ ఉంది? ఎవరికి గ్యారంటీ ఉంది? ఇప్పుడు 'త్రిబుల్ ఆర్' ఉన్నాడు. రఘురామకృష్ణరాజు గారు. ఆ ఎంపీ స్టేటస్‌లో ఉన్న అతన్ని తీసుకెళ్ళిపోయి కస్టోడియల్ వైలెన్స్ చేసి దిక్కుమొక్కు లేని పరిస్థితి. ఆ రోజునే యాక్షన్ ఉంటే ఇవాళ ఇది జరిగేది కాదు. ఆ రోజున ఆ ఎంపీ మీద జరిగిన దాని మీదే కరెక్ట్‌గా గనక ఆ రోజున ప్రభుత్వం సైడ్ నుంచి యాక్షన్ ఉంటే, ఇవాళ ఈ పని చేయటానికి ఎవడో ధైర్యం చేయడు. మీకేం అవసరం? ఇప్పుడు ఈ నాగరాజు అనే ఆయన ఇతను సాయికృష్ణని అంత వైలెంట్‌గా ఇచ్చేయటానికి ఆయనకేం అవసరం? ఎందుకు చేసేది చెప్పండి? ఊరికే నేరస్తుడైతే ప్రతి నేరస్తుడిని ఇట్లా చేస్తున్నాడా? విజయవాడలో బోలెడన్ని బ్లేడ్ బ్యాచ్‌లున్నాయి. గంజాయి అమ్ముతున్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇదే విధంగా చేస్తున్నారా? బ్లేడ్ బ్యాచ్‌లని ఏమైనా చేయగలుగుతున్నారా? హ్మ్. ఇప్పుడు మా రైల్వే స్టేషన్ దగ్గర కృష్ణలంకలో అట్లాగే విజయవాడ వన్ టౌన్‌లో బ్లేడ్ బ్యాచ్ స్థైర్య విహారం చేస్తున్నారు రోడ్ల మీద. మరి మొన్న 2 ఏది విజయవాడలోనే రాత్రి పూట్ల ఇద్దరు యువకులు కార్లు గుద్దించుకుని మరీ సినిమా స్టైల్‌లో చేశారు. ఏం అవును. చేశారు ఆళ్ళందరిని? ఎక్కడున్నారో గూడా తెలీదు. ఏం చేస్తున్నారు? అటువంటివి జరగట్లేదా? మరి ఆళ్ళందరూ ఇదే విధంగా చేస్తారా? ఇట్లాగ చేస్తే ఇప్పుడు అసలు ప్రాణాలకి రక్షణ ఎక్కడిది? రెండోదేంటంటే పోలీస్ వ్యవస్థని మీరు మొత్తం ఏది చేసినా తప్పు లేదనే సర్టిఫికేట్ గనక ఇస్తే రేపొద్దున ఆ వ్యవస్థ మిగిలిన వ్యవస్థలను మింగేస్తుంది. ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది ఖచ్చితంగా. డెఫినిట్‌గా. అంటే స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలను కూడా వాళ్ళ పని వాళ్ళని అసలు వాళ్ళు, చేసుకోనివ్వకుండా వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళ వాళ్ళకున్న పరిమితులేంటి? వాళ్ళకున్న హక్కులేంటి? వాళ్ళకున్న అధికారాలేంటి? అదొదిలేసి శిక్షించే ఆళ్ళకి లేదు గదా! వాళ్ళు కోర్ట్‌కి అప్పజెప్పడం వరకే ఆళ్ళ బాధ్యత. అసలు కొట్టకూడదు, సి బెదిరించేలాగా మాట్లాడకూడదు. అంటే అది కొన్ సినిమాలో చూపిస్తున్నారు ఈ మధ్యలో. ఆ! బెదిరింపు ఇయన్నీ లేకపోతే ఇప్పుడు చెప్పండి అనంటే, పరుష పదజాలం అదే వాడకూడదు. పరుష పద్యాలం ఇయన్నీ వాడతారు. అయన్నీ పెద్ద ఆహ్, కరెక్ట్ గాదు. ఏమంటారంటే ఇవన్నీ స విరుద్ధంగా మాట్లాడారు. బట్ అవునవును. నిజంగా మనం రాజ్యాంగబద్ధంగా వెళ్ళామంటే అవన్నీ చేయకూడదు. రాజ్యాంగబద్ధమని గాదు. దాంట్లో కొన్ని రైట్స్ ఉన్నాయి. హ్మ్. మీరు చేయాల్సిన విధంగా చేయొచ్చు. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే వచ్చేస్తాయి బయటికి. కొన్ని కొన్ని వాళ్ళ కాకపోతే ట్రీట్‌మెంట్ ఏంటి వాళ్ళకుంటదిలెండి. వీళ్ళేం చేస్తున్నారంటే క్రిమినల్ మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా ఎంతసేపు ట్రాఫిక్ వైలెన్స్‌లో కొంతమంది, హ్మ్. లేకపోతే వాళ్ళేంతో ఈట్లి మీద లేకపోతే చిన్న చిన్న కేసులు పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ లోపడుతున్నారు. పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ లోబడి వాళ్ళేం చెబితే అది రాజకీయ నాయకులు ఏం చెబితే అది చేత్తానికి అలవాటు పడిపోతే, రేపొద్దున ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళు చెప్పించేసి, ఈళ్ళొస్తే ఈళ్ళు చెప్పించేసి, అల్టిమేట్‌గా ఏమవుతుంది రాజకీయ నాయకులు అనుకుంటున్నారు మేము చెప్పింది చేస్తున్నారని. కానీ అధికారం పోతే వీళ్ళు మళ్ళీ వాళ్ళకెంతలోకి పోతున్నారో ఈళ్ళు ఆలోచిస్తల. అంటే అల్టిమేట్‌గా అప్పర్ హ్యాండ్ ఎవరిదవుతుంది? పోలీస్ వ్యవస్థదయ్యి, పోలీస్ అధికారులదయ్యి ఒకసారి వీళ్ళు, ఒకసారి వాళ్ళు. హ్మ్. ఆ విధంగా వస్తుంది తప్ప ప్రయోజనం ఎవరికి చేకూరుతుంది? ప్రయోజనం పోలీసులకు చేకూరుతుంది. ఎవళ్ళైతే మీరు మే ఎవళ్ళైతే ప్రజల దృష్టిలో కరెక్ట్‌గా ఉండాలో, ఎవరైతే ప్రజలకు రక్షణ కల్పించాలో, వాళ్ళు ఆ పని చేయకుండా, ఆ పని మానేసి, రాజకీయ నాయకులు చెప్పిన పని రాజకీయ నాయకులు మెప్పించడానికి, లేకపోతే అధికారంలో ఉన్నోళ్ళని మెప్పించడానికి ప్రయత్నం చేస్తే, ఇటువంటియే జరుగుతాయి. ఇటువంటి ఫలితాలే వస్తాయి. ఇప్పుడు తల్లిగారి వెర్షన్ కొంచెం చేంజ్ జరగడం చూసిన తర్వాత, నా కొడుక్కి న్యాయం జరిగిందన్నట్టుగా మాట్లాడిన తర్వాత, కొన్ని క్వెషన్స్ ఒస్తున్నాయి. ఆమెను భయపెట్టారా? బెదిరించారా? లేపోతే తాయిలాలు చూపించారా?
ఎట్లా అంటే తల్లిని భయపెడతాం, బెదిరించడం అంటే ఏముంటుంది ఆవిడని బెదిరించేది? కొడుకే పోయాడు. ఏముంది ఆవిడే ఏజ్డే. నీ కొడుకు ఏంటి ఎలానో పోయాడు. ఇంక అంటే అది అవ్వదు అట్లా కాబట్టి మీకు నేను ఇది చేస్తాం, అది చేస్తాం అని ఏమన్నా అంటే కొంత చెప్పారా? వాళ్ళకేదో ఫ్యామిలీకి బెనిఫిట్స్ ఇస్తామని ఉంటారు. డెఫినెట్‌గా గవర్నమెంట్ తరఫున చేస్తారు గది. అది ఓపెన్‌గానే చేస్తారు. ఏది ఈడ తప్పు జరిగింది కాబట్టి ప్రభుత్వం తరఫున చేస్తాం అనేది చేస్తారు. అయితే ఏంటంటే ఇప్పుడు మొత్తం వ్యవస్థలో ఎనకమాల ఎవరో ఉండుంటారు. కానీ బలైపోయింది ఇవాళ ఈ నాగరాజు అనేసి ఖచ్చితంగా అతను బలైపోతాడు. హ్మ్. నేను ఆ రోజున రఘురామకృష్ణరాజు గారి మీద జరిగినప్పుడు కూడా కస్టడీ వేసి ఆ రోజునే నేను ఒక వీడియో నాది పర్సనల్ వీడియో రిలీజ్ చేశాను. ఎవళ్ళైతే చేశారో ఈ పని వాళ్ళు ఏ రోజునైనా సరే శిక్ష పడుతుందని. ఇవాళ సునీల్ కుమార్ కానీ అతను ఏది బీహార్ క్యాడర్ సునీల్ కానీ ఇవాళ ఏమవుతుంది కోర్టు సరెండర్ అయిపోమని చెప్పింది కదా వాళ్ళకి. ఇవాళ తప్పించుకోవడానికి అంత తేలిక కాదు. అసలు మీకేం అవసరం? మీకేం అవసరం? మీరు వైలెన్స్ కస్టడీ వైలెన్స్ అవసరం మీకేంటి? వాళ్ళు తీసుకుని మీరు కోర్టుకి అప్పచెప్పండి. కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అన్నీ. ఆ పని చేయకుండా వీళ్ళని ఇటువంటి పనులు చేస్తా పనికిరాని పిచ్చి కేసులన్నిటినేమో అంటే పెద్దగా వినిపిస్తున్న ఆరోపణ ఏంటి అంటే డ్రగ్స్‌కి సంబంధించి ఏదో ఒక లిటిగేషన్ సాయికృష్ణ దగ్గర ఉంది. పెద్దవాళ్ళ పేర్లు దాంట్లో ఉన్నాయి. సాయికృష్ణను వదిలేస్తే ఆ పేర్లు బయటకొస్తాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టి ఇతన్ని అడ్డు తొలగించుకున్నారు అనేది గట్టిగా వినపడుతున్న మాట. అంటే డ్రగ్స్ సప్లై చేసే అంత ఇది అది ఉంటే అంత సంపాదన ఉంటే అతను ఈ పని చేయడు కదా. హ్మ్. అంత అంత రిచ్ కాదు. అదేదిగా చిల్లరతనంగా అవును. చిల్లర దొంగతనాలు తప్ప డ్రగ్స్ వీటిలోకి వెళ్ళే అంత కెపాసిటీ ఉందని నేను అనుకోను. హ్మ్. కాకపోతే ఏంటంటే నేను ఇందాక ఇప్పుడు ప్రస్తుతం జనాల అనుమానం ఏంటంటే ఏదో ఒక ల్యాండ్ సెటిల్మెంటు ఏదైతే నితీష్ రెడ్డితో జరిగిందో దాని కంటిన్యూషనే ఇది అని. ఓకే. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి మార్కాపురంలో ఉంటున్నాడు. అది కూడా డిస్‌గైజ్‌లో ఏది జొమాటోకో దేనికో చేస్తా ఉంటే వాళ్ళ మదర్ దగ్గరికెళ్ళి ఫోన్ తీసుకుని ఆ ఫోన్ నుంచి ఏ నంబర్‌లకి ఎక్కువ కాల్ వెళ్తుందో చూసి ఆ కాల్‌ని ట్రాక్ చేసి అతను పట్టుకొచ్చారు హ్మ్. అనేది ఇప్పుడు చెప్తున్నారు. పట్టుకొచ్చిన తర్వాత 35 రోజులు ఏం చేశారు? ఏం జరిగింది? ఇప్పుడది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాస్త భీష్మించుకుని కూర్చున్నారు. అసలు ఏం చేశారు సాయికృష్ణని చెప్పాలి అంటున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలి అంటున్నారు. మీరేమంటారు? సిబిఐకి అప్పజెప్పాల్సిన కేసే. అయితే సిట్టేశారు సీనియర్ పోలీస్ ఆఫీసర్‌తో. సిట్ ద్వారా సాయికృష్ణకి, సాయికృష్ణ ఫ్యామిలీకి న్యాయం జరుగుతదని అనిపిస్తుందా మీకు? జరగకపోతే వాళ్ళ సీఐ అరెస్ట్ అయ్యాడుగా. వాళ్ళు సీఐని అరెస్ట్ చేశారు కదా. హ్మ్. అరెస్ట్ చేశారంటే ఇప్పుడు బయటికి లాగుతారు వస్తాయి. అంటే ప్రెషర్ వస్తుంది కాబట్టి తూతూ మంత్రంగా ఏవో తూతూ చేయాలి మంత్రంగా కాబట్టి చేయటానికి ఇదైతే చేసి తర్వాత వాళ్ళకి కావాల్సిన లొసుగులో మళ్ళీ వాళ్ళు చట్టాలను నేను ఉపయోగించుకోవడం అనుకుంటాం దీంట్లో ఎక్కడ కుదరదు. ఎందుకంటే ఎవళ్ళో ఒకళ్ళ మీద దీనికి వేటు పడాల్సిందే. పడాల్సిందే. ఎందుకంటే ఏమీ జరగకుండా మాత్రం అవ్వదు. హ్మ్. ఎందుకంటే అక్కడ అన్నీ మీకు ఏది దానికి సంబంధించిన ఆధారాలు దొరికినాయి కదా. తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చారని తెలిసింది. ఇంకా వేరే వీడియోలు వచ్చినాయి. అందుకనే స్టేషన్ మొత్తం ఇవాళ అందరినీ ఎవరెవరైతే స్టేషన్‌లో ఉన్నారో వాళ్ళందరినీ ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేశారు వాళ్ళని. ఇప్పుడు తన వరకు అడిగారు. వచ్చింది కాబట్టి, తన అంటూ ఖచ్చితంగా వేటు పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి, సిఐ నాగరాజు ఏదైనా బయటకు కక్కే అవకాశాలున్నాయంటారా? బయటకొచ్చి చెబితే అతనికే మంచిది. ఎందుకంటే ఒకవేళ ఇది ఖచ్చితంగా అతనికి 99% శిక్ష పడే కేసిది. హ్మ్. కారణం ఏంటంటే ఆహ్, ఒకవేళ అతను చేసింది కాకుండా బాడీ కూడా లేకుండా చేయటం అనేది పెద్ద క్రైమ్ అది. క్రైమ్. హ్మ్. దాంట్లో తప్పించుకోవడానికి వీలు లేని విషయం. అక్కడ ఇప్పుడు చాలా చాలా చోట్ల ఎక్కడో దొరుకుతుంది. ఇప్పుడు అక్కడెందుకు మీకు ఒక యాప్ ఉంది. పోలీసు దగ్గర ఉంటుంది. బస్ స్టాండ్‌లో తప్పిపోయాడు. ఆ ఫోటో పెడితే మీకు ఆ అడ్రెస్‌లతో సహా వచ్చేస్తాయి. అసలది ట్రై చేశారా వాళ్ళు? ఇప్పుడు ఈ సాయి కృష్ణ అనేవాడు మీ రికార్డ్స్‌లోనే క్రిమినల్. పోలీస్ రికార్డ్స్‌లోనే క్రిమినల్ గదా! అవునా కాదా? హ్మ్. పోలీస్ రికార్డ్స్‌లో క్రిమినల్‌గా ఉన్నాడు. ఫోటో పెడితే మీ పోలీస్ రికార్డ్స్ ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తాయి. ఒక యాప్ ఉంది పోలీసులకి. హ్మ్. అది ఎందుకు యూజ్ చేయలా? అది యూజ్ చేస్తే మీకు వాడి అడ్రెస్‌తో సహా సాధారణంగా మనం ట్రాఫిక్‌ల దగ్గర ఈ యాప్‌ని వాడడం చూస్తూ ఆ! ఉంటాం. ఆ అడ్రెస్‌తో సహా మీకు వచ్చేస్తుంది కదా! వచ్చేస్తది. ఏమన్నా కేసులున్నాయా? అసలు ఎన్ని సార్లు అసలు పట్టుబడ్డారు? అతను ఏంటి? అతని మొత్తం అడ్రెస్‌తో చిట్టా సహా అంతా వచ్చేస్తుంది వచ్చేస్తది. కదా!
వచ్చేసినప్పుడు మీరు ఆళ్ళ మదర్‌ని పిలిచి అప్పజెప్పాలిగా, మీ వాడి డెడ్ బాడీ ఇక్కడుంది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి అప్పజెప్పాలి కదా! హ్మ్. అంటే ఎన్ని వయలేషన్స్ జరిగినియి ఇక్కడ? అంటే ఇదంతా కుట్రేగా. కుట్ర. ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అతను బుక్ అయిపోతాడు. అందుట్లో ఏం అనుమానం లేదు. ఇప్పుడు 29న ఏంటి అనేది చెప్పాల్సిన అవసరం ఉండింది. ఉంది. ఏం చెప్తారని అనుకుంటున్నారు మీరు? ఏం చెప్తారు? మాకు తెలీదని చెప్పాలి. తెలీదని చెప్తే మార్కాపురం నుంచి తీసుకొచ్చిన ఎల్‌బీ ఉంది. సో, తెలుసని చెప్తే బాడీ చూపించాలి. హ్మ్. లేదు మేము స్టేషన్ నుంచి ఈ రోజున పంపించేసామని చెప్తే అది చెప్పాలి. ఏం చెప్పినా అతను తీసుకురాలేరు కదా! అంటే సీసీటీవీ ఫుటేజ్‌లయితే లేవు. దానికి అది సంబంధించిన అందరికీ ఆధారాలు తెలిసిందే. తుంపేశారు. అందరికీ తెలిసిందే. ఫుటేజులు తీసేస్తారు. ఫుటేజ్ తీసేసినా ఎక్కడో ఒక చోట ఏ షాప్ దగ్గరో, ఇంకో చోటో ఇవాళ బయట కూడా దొరుకుతున్నాయి. హ్మ్. బయట అవును. కూడా షాపుల దగ్గర కూడా సీసీ ఫుటేజెస్ ఉంటాయి. ఉంటున్నాయి. వచ్చే దారిలోనే దొరుకుతున్నాయి. ఇప్పుడు మొన్న ఈ మధ్య క్రిమినల్స్ కూడా అట్టాగే దొరికారు. ఫుటేజులు దొరుకుతాయి ఎక్కడో సైడ్ ఎతికితే కరెక్ట్‌గా. సో, నేను అనుకుంటున్నా అయితే ఈయన నాగరాజు చేశాడా? చేయలేదా? ఎంతవరకు ఆయన పాత్ర అనేది వదిలేస్తే, ఆయన పాత్ర మాత్రం పూర్తిగా అనుమానాస్పదం ఈ ఈ విషయంలో. 29కి ఏమన్నా కాస్త నిజాలు బయటకొచ్చే అవకాశాలేమైనా ఉన్నాయా? కోర్ట్ ఏం చెప్పే అవకాశాలున్నాయంటారు ఫైనల్‌గా? వీళ్ళసలు ముందు వీళ్ళు అతను ఉన్నాడా? లేడా? చెప్పాలి. లేదు మేము పంపించేసాం ఆ రోజునని చెప్తారా? ఆ విధంగా చెప్పడానికి మరి సిట్టు ఇవాళ వచ్చింది గదా! అలాంటిది ఏదన్నా ఉంటే ఈ పాటికి ఎప్పుడో అంటే చెప్పుండేవారుగా. ఒకటి ఇది సివియర్ కేసు. జనం జనంలోకెళ్ళిపోయింది. సో, ఎవడో ఒకడు దానికి బాధ్యుడిని చేయాల్సిందే. కాబట్టి కర్త, కర్మ, క్రియ ఒకటే గదా! స్టేషన్ హెడ్ హ్మ్. అతనే గాబట్టి అతని మీదకే ఎళ్తుంది. కాదని ప్రూవ్ చేసుకునే బాధ్యత అతని మీదే ఉంటుందిప్పుడు. చూద్దాం ఏం జరగబోతుంది. 29కి అసలు ఏం చెబుతారు? ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావాలి. కొంచెం వెయిట్ చేయాలి మనం. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థాంక్ యూ సో మచ్ అండి.